ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 3 రోజుల క్రితం మీరు ఏమన్నారు? నేను చెప్పింది జరగాలంటే సంవత్సరాలు యుగాలు పడుతుంది అన్నారు కదా. నేను 4 రోజుల్లో చేస్తాను అని చెప్పాను. కానీ 3 రోజుల్లో చెప్పింది చేసి చూపించాను. ఒక రోజు ముందే మీ మీద గెలిచాను. మీతో, నా భర్తతో, ఈ ఇంట్లో అందరితో నేను గ్రేట్ అనిపించుకున్నాను. దట్ ఈస్ సీత, రామాపురం సీత. ఆగో, ఏంటత్తయ్య, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? అప్పుడే అంతా అయిపోయిందని ఆనందపడిపోకు. ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తారు? మీరు ఏం చేసినా దాన్ని నేను తిప్పి కొడతాను. మీరు ఎన్ని ఎత్తులు వేసినా నేను అంతకు మించి పై ఎత్తులు వేయగలను. ఆఫీస్ డబ్బుని నీ సొంత డబ్బుల ఖర్చు చేసి అందరి ముందు గొప్ప అనిపించుకున్నావు. అది ఆఫీస్ డబ్బేంటి? మా అత్తమ్మ డబ్బు. ఒకప్పుడు అత్తమ్మ తన నగలు అమ్మి పెట్టిన పెట్టుబడి ఇప్పుడు 1000 తన కోడలిగా ఆ డబ్బు నేను అత్తమ్మ కోసం ఖర్చు చేశాను. మీతో శభాష్ అనిపించుకున్నాను. అత్తమ్మ పుట్టినరోజని మీ అందరికీ ముందుగానే చెప్పి నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ నేను ముందుగా చెప్పుంటే మీరు ఆ కార్యక్రమం జరగకుండా ఏదో రకంగా ఆపి ఉండేవారు. అందుకే మీ ఎవ్వరికి చెప్పకుండా నేనే ఆ డబ్బుని డొనేషన్గా ఇచ్చి మీతో పొగిడించుకున్నాను. మామూలుగా అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అని సామెత. కానీ ఇక్కడ అత్తమ్మ సొమ్ము కోడలు దానం చేసింది. అత్తమ్మకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి. అసలు ఈ రోజు తన పుట్టినరోజని నీకెవరు చెప్పారే? అత్తమ్మే చెప్పింది. చచ్చిపోయింది బ్రతికొచ్చి చెప్పిందా? నా కలలోకొచ్చి చెప్పింది. మీకో విషయం చెప్పనా? నేను మా అత్తమ్మ గురించి కొద్దిగా కనుక్కుంటున్నాను. త్వరలోనే అత్తమ్మ గురించి అన్ని వివరాలు తెలుస్తాయి. అత్తమ్మ ఎలా చనిపోయింది, ఆ స్థానంలోకి మీరెలా వచ్చారు, అన్నీ తెలుసుకుంటాను. మా అత్తమ్మే నాకు దారి చూపిస్తుంది. ఉంటాను అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.